వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో పారిశ్రామికవేత్తల నిరసన ర్యాలీ. విద్యుత్ బిల్లులు రెట్టింపు వస్తున్నాయన్న పారిశ్రామికవేత్తలు విద్యుత్ డిఈ కార్యాలయం ముందు పారిశ్రామికవేత్తల ధర్నా. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందని, సమస్య పరిష్కరించాలి అని కోరిన పారిశ్రామికవేత్తలు కొత్త విధానం అమలుకు వెసులుబాటు కల్పించాలి అని మరో 6 నెలలు గడువు కోరిన పారిశ్రామికవేత్తలు. విద్యుత్ డిఈ భాస్కర్ రావుకు వినతి పత్రం ఇచ్చిన పారిశ్రామికవేత్తలు. ఇస్తారా ఒక్కసారి We want justice. 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 తగ్గించాలి 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 తగ్గించాలి. పెట్టి చూపించండి అందరి ఇండస్ట్రీస్కి కొత్తగా ఎలా ఉంటుంది, ఎలా కెపాసిటీ పనిచేస్తుంది అని పెట్టి చూపిస్తే మాకు అందరూ ముందు అవగాహన ఉంటుంది. మాకు పవర్ బిల్ ఎక్స్ప్లనేషన్ పెరిగింది. వాళ్ళు న్యూ సాఫ్ట్వేర్ పెట్టి ఆ సాఫ్ట్వేర్ని మాకు ఒక నోటీస్ పంపించారు. ఆ నోటీస్ క్లియర్గా లేదు మాకు అందరికీ. చాలామంది ఇండస్ట్రీస్కి వాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందరికీ మేము సాఫ్ట్వేర్ నోటీస్ ఇచ్చాము, ఆ నోటీస్ ప్రకారం మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నామని. కానీ ఆ పర్టికులర్ నోటీసు క్లారిటీగా లేదు, ఎలా అవేర్నెస్ కూడా ఇవ్వలేదు. పిఎఫ్ యూటిలిటీ 1 మెయింటైన్ చేయమన్నాడు, కెపాసిటర్ లోడ్ తగ్గిమన్నాడు ఆ నోటీస్లో. కానీ ఏం చేస్తే ఎట్లా చేస్తే ఆటో ఎలా పనిచేస్తుంది ఎందుకు అని క్లారిటీగా లేదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలకి సెపరేట్గా ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఆటో ఉన్నా కూడా మా ఇండస్ట్రీస్లో కొన్ని ఇండస్ట్రీస్లో ఆటోమేటిక్గా ఆటో కెపాసిటర్స్ ఉన్నా కూడా ఆ కెపాసిటర్స్ సరిగ్గా పనిచేయవు. వీళ్ళు క్లియర్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఉంటుంది, దీన్ని ఇలా చేయాలి, చేస్తే మీ కెపాసిటర్స్ ఇలా పనిచేస్తాయి, మీరు మేము పని చేయకపోయినా కూడా పవర్ బిల్ కడుతున్నాం. మేము మార్నింగ్ ఇప్పుడు లోడ్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది, కరెంట్ ఉన్నప్పుడు మేము ఒకసారి పవర్ కట్ అయిపోద్ది. పవర్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాము, చేయకపోవచ్చు. ఒకసారి ఈవినింగ్ పని చేయము, మేము నైట్ పని చేయము. ఆ నైట్ పని చేయని దాని గురించి కూడా కట్టమంటున్నారు వాళ్ళు. పవర్ ఛార్జెస్ పే చేస్తున్నాం. లాస్ట్ 3 months లాస్ట్ మంత్ వరకు వచ్చిన బిల్లులో ఇప్పుడు 50% బిల్లు పెరిగింది బాగా ఛార్జెస్. ఇది ఆల్మోస్ట్ 50 to 60% బిల్ పెరిగింది. ఈ కాంపిటీషన్లో ఎస్పెషల్లీ నిన్న వరల్డ్ సమిట్ జరిగింది. ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మేము ఇట్లాంటి రేట్ బిల్ సడన్గా పెంచేయలేక మేము కస్టమర్ని అడగలేము. అండ్ వీ కెనాట్ ఫేస్ సచ్ ఏ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మేము.